హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీ షిఫ్టింగ్ ఎలా ఉంది మీ పర్సన్ అండ్ మీకు అని చూద్దాం. సో మీ రిలేషన్షిప్లో ఏవో న్యూ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి అని అంటే, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేని చేంజెస్ అన్నమాట. అంటే మీరు ఇదివరకు ఇంకా ఏమనుకున్నారంటే, మేబీ ఈ రిలేషన్షిప్ జస్ట్ ఫర్ అదేమంటారు, జస్ట్ ఏదో మీ పాస్ట్ లైఫ్ కర్మను, లేదా అదొక కార్మిక్ రిలేషన్ అను, సో అలా అని ఏదో అనుకొని మీరు ఈ రిలేషన్ని వదిలేశారు. వై? బికాజ్ మీ పర్సన్ సడన్లీ దే జంప్డ్ అవే ఆర్ దే వాక్డ్ అవే అండ్ ఇంకొక పర్సన్కి ఎవరికో కమిట్ అవ్వడము, లేదా ఆ సిటీ వదిలేసి వెళ్ళిపోవడము, అలాంటిది ఏదో జరగడం వల్ల మీతో కాంటాక్ట్ అనేది పోయింది. బట్ నా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ పర్సన్ కోసం అలా ఎవరి ద్వారానో తెలుసుకున్నారు, మీరు డైరెక్ట్గా చెప్పలేదు మీ పర్సన్. సో మీ పర్సన్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకున్న మీరు చాలా అగ్రెసివ్గా మీ పర్సన్ని గోస్ట్ చేసేసారు. బట్ యూ డింట్ బ్లాక్ యువర్ పర్సన్. మీరు మీ పర్సన్ బ్లాక్ చేయలేదు. అంటే ఏంటి అక్కడ అంటే, ఇంకా మీరు రీయూనియన్ కోసం మీరు ఇంకా మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మీ పర్సన్ కంప్లీట్గా లెట్ గో చేయలేదు మీరు. సేమ్ వే మీ పర్సన్ కూడా అంతే. మీ పర్సన్ లైఫ్లో కూడా చేంజెస్ వచ్చాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్, కానీ అవి మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉన్నాయి. సో అలా మీ పర్సన్ కూడా అనుకున్నారు అలా జరగడం వల్ల మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరు అనుకున్నారు, మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు. అండ్ బట్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని బ్లాక్ చేయలేదు. ఓకే, కానీ కమ్యూనికేషన్ లేదు. అంటే ఏంటి అని అంటే, డస్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అండ్ మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు కూడా. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ అనేది వచ్చేస్తుంది విదిన్ 3 days or 3 hours or 3 weeks. మీరిద్దరూ మళ్ళీ సేమ్ ట్రాక్ పైకి వెళ్తారు. బట్ దిస్ టైం మీ పర్సన్ మిమ్మల్ని హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అడుగుతారు. ఓకే, సో మీరు నో చెప్పకండి ఈ పర్సన్కి. నెవర్ సే నెవర్. ఓకే, నెవర్ సే నెవర్ అని ఎందుకంటున్నానంటే, మీరు వద్దు, ఐ డోంట్ వాంట్ యూ అని అనేసారంటే, ఒక్కసారి మీ పర్సన్ వెళ్ళిపోతే మీ లైఫ్లో నుండి మళ్ళీ మీరు మీ పర్సన్ని వెనక్కి తీసుకురాలేరు. సో ఆ పాయింట్ మీద మీరు ఆలోచించి డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనేది. ఓకే, సో మీ పర్సన్ అండ్ మీరు కమ్యూనికేషన్లో ఉన్నారు ఆల్రెడీ. రీసెంట్లీ మేబీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయి ఉండొచ్చు, ఆర్ డ్రై కమ్యూనికేషన్. అండ్ ఈ డ్రై కమ్యూనికేషన్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మీ డౌట్ మళ్ళీ. అండ్ మీ పర్సన్కి కూడా అంతే. కానీ మీ పర్సన్కి మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు, కానీ కొన్ని ఫియర్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు తన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అనేది మీ పర్సన్ భయం. అండ్ మీ భయం ఏంటి ఇక్కడ అంటే, మీ పర్సన్ సడన్లీ మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ చేస్తారేమో అనేది మీ భయం. సో మీరు ఆ భయం ఉన్నా కూడా మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. మీరు ఈ కలెక్టివ్ ఎనర్జీస్ చాలా ఒక డేరింగ్ ఎనర్జీసే కాదు, ఒక ఇండిపెండెంట్ అండ్ వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు. సో మీ వే ఆఫ్ టాకింగ్, మీ బిహేవియర్, మీరు క్యారీ చేసే పద్ధతి అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్స్. మీ పర్సన్ ఎవరెవరినైతే తన లైఫ్లో చూసారో వాళ్ళందరికంటే మీరు డిఫరెంట్ ఉంటారు.
ఓకే, ఇప్పటికీ అదే అనుకుంటున్నారు మీ పర్సన్. మీ మీద ఇంప్రెషన్ అనేది చేంజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయింది. అది కంప్లీట్గా కట్ అవ్వలేదు, డ్యామేజ్ అయింది, సాబోటేజ్ చేశారు. అది కూడా మీ పర్సన్ అలా మిమ్మల్ని అడగకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీరు వాకవే చేశారు. సో అలా సెపరేషన్ వచ్చింది. బట్ అగైన్ కమ్యూనికేషన్ స్టార్టెడ్ ఆల్రెడీ. సో మీ పర్సన్ ఏమని ఉండొచ్చు, కమ్యూనికేషన్ స్టార్టింగ్లో మీ మధ్య కాన్వర్సేషన్ ఏమని జరిగింది అని అంటే, మీ పర్సన్ చాలా ఫియర్స్తో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఆ రిజెక్షన్లో మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, రిజెక్ట్ చేశారు కాబట్టి మీరు వెంటనే ఫైర్ అయిపోవడం ఉండదు. ఇక్కడ మీరు కన్విన్స్ చేస్తారు మీ పర్సన్ని. ఓకే, సో కన్విన్స్ చేసిన తర్వాత ఈ రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్కి వెళ్ళిపోద్ది, డీప్ బాండింగ్కి వెళ్ళిపోద్ది ఈ రిలేషన్. అది ఎంత డీప్ బాండింగ్ అంటే మీ పర్సన్ ఇంకా మీకోసం ఎవరినైనా వదిలేస్తారు, ఏమైనా వదిలేస్తారు. మిమ్మల్ని తప్ప ఇంకెవరు ఉండరు, మీరు తప్ప ఇంకెవరు ఉండరు మీ పర్సన్ హార్ట్లో ఆర్ మైండ్లో. ఓకే, సో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అబౌట్ యువర్ రిలేషన్షిప్. అండ్ ఏమని డిసైడ్ చేసుకుంటారు అంటే, మిమ్మల్ని తన వైఫ్ ఆర్ హస్బెండ్గా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మీతో అన్ని విషయాలు, తన లైఫ్లో ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అలా, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో దిస్ టైం మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు మీ పర్సన్ మీద మీకు ఇంకా అనుమానం ఉన్నా, ఏమన్నా మీకు ఫియర్స్ ఉన్నా, మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. అండ్ అగైన్ దేర్ విల్ బీ ఏ న్యూ బిగినింగ్. ఓకే, సో న్యూ బిగినింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ, కొంతమందికి నెగిటివ్గా ఉంటే కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ ఇన్ ద సెన్స్, మీ పర్సన్ రిజెక్ట్ అంటూనే ఉంటారు మిమ్మల్ని. మీరు కన్విన్స్ అంటూ ఉంటారు. సో అలా అది వదిలేస్తారు, ఇక మీ పర్సన్ రిజెక్ట్ చేయడం మానేస్తారు. అండ్ యు ఆర్ ద వన్ అంటారు అనమాట. ఇంకా లాస్ట్లో ఫైనల్ డెసిషన్ ఏంటి మీ పర్సన్ అంటే, మీరే తనకి పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయిపోతారు, ఫిక్స్ అయిపోతారు. ఓకే, సో ఇక్కడ అసలు ఎందుకు ఫియర్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన అంటే, సడన్లీ యూ వాక్డ్ అవే, అది మీ పర్సన్కి భయం. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, ఎవరినైతే తను కావాలి అనుకుంటారో వాళ్ళే తన ఫ్యూచర్ స్పౌస్గా ఉండాలి అని అనుకునే మీతో రిలేషన్లోకి వచ్చారు ఈ పర్సన్. బట్ మీరు దాన్ని చాలా క్యాజువల్గా తీసుకున్నారు. బట్ సడన్లీ ఎప్పుడైతే మీ పర్సన్ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోయారో, ఆర్ సడన్లీ ఆ సిడీ వదిలేసి వెళ్ళిపోయారో, మీరు ఆ కోపంలో వాకవే చేశారు. ఓకే, కానీ మీరు క్యాజువల్గా తీసుకున్నాను ఆ రిలేషన్షిప్ని అని మీరు అనుకున్నారు, కానీ అది క్యాజువల్ కాదు. మీరు సీరియస్గానే ఉన్నారు ఆ రిలేషన్షిప్ పైన. అది కూడా మీకు మేబీ మీరు చాలా బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు, చాలా బిజీ పర్సన్ మీరు. సో ఆ రిలేషన్షిప్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు మీరు. ఆ రిలేషన్షిప్ పైన ఓవర్ థింకింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేయలేదు. సెపరేషన్లో మీకు ఇవన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు లైట్లోకి వచ్చాయన్నమాట. అంటే మీ రిలేషన్షిప్ కోసం అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశారు మీరు. ఎందుకు మీ పర్సన్ దూరం అయితే మీరు ఉండలేకపోతున్నారని మీరు ఆలోచించారు. సేమ్ వే మీ పర్సన్ కూడా ఆలోచించారు అక్కడ. కానీ అక్కడ మీ పర్సన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్య చాలా వాల్యూస్ అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో అలా మీ పర్సన్ మీకు తనకంటే ఇంకొక బెటర్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావచ్చు. అండ్ మీరు ఈ రిలేషన్ని వదిలేయచ్చు, మర్చిపోతారు టైం గడిచే కొద్దీ అన్న ఉద్దేశంతో మీ పర్సన్ తన లైఫ్ తను చూసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ మీ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు. ఓకే, మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేద్దామన్న ఉద్దేశంతో కూడా వెళ్ళిపోయారు ఇక్కడ కొన్ని కేసెస్లో, ఫర్ సమ్ ఆఫ్ యూ. కానీ అది కూడా తనకి సక్సెస్ అవ్వలేదు మీ పర్సన్కి. అండ్ నా
మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. సో మళ్ళీ మీ మైండ్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఓకే అక్కడ హ్యాపీనెస్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ యూ, అది కూడా జరుగుతుంది ఇక్కడ. కొంతమందికి అలా జరిగితే, కొంతమందికి ఎవరైతే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ కొంతమంది రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అయితే ఎవరు రిజెక్ట్ చేస్తారు అని అంటే మిమ్మల్ని కాదని ఇంకెవరినో మ్యారేజ్ చేసుకోవడము, లేదా మీకు కంప్లీట్గా మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయి లాంగ్ టర్మ్ మోర్ దాన్ 1 year సెపరేషన్లో ఉన్నారు, అలాంటి వాళ్ళని మీరు రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో మిమ్మల్ని కాదని ఇంకెవరినన్నా మ్యారేజ్ చేసుకున్నా ఆర్ ఇంకెవరితో అన్న రిలేషన్లో ఉన్నా మిమ్మల్ని అన్బ్లాక్లోనే ఉంచి మీతో మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నారు అనుకోండి, అండ్ తను ఏం జరిగింది అసలు తన లైఫ్లో అదంతా చెప్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. అది ఆ సెపరేషన్ కూడా షార్ట్ ఉంటుంది, అరౌండ్ 3 to 5 months అలా ఉంటుంది. అండ్ ఇక్కడ జనరల్గా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఇన్ ద మంత్ ఆఫ్ మే మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ నడిచాయి, అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ మీరు కంప్లీట్లీ సెపరేట్ అయిపోయారు. ఓకే, సో మీ పర్సన్కి మీరు ఎప్పుడైతే తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారో మీ పర్సన్కి తన హ్యాపీనెస్ అంతా పోయినట్టుగా అనిపించింది, అండ్ తన హెల్త్ పాడైపోయింది, తనకి రిలేషన్షిప్స్ పైన నమ్మకం పోయింది. సో చాలా జరిగాయి మీ పర్సన్ లైఫ్లో. ఒక రాక్ లాగా ఉండిపోయారు మీ పర్సన్, తనకి ఏ ఫీలింగ్స్ లేవు, ఓన్లీ ఆ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఒక ఏదో లైఫ్ అనేది ఉంది కాబట్టి, ఏదో ఫ్యామిలీ కోసం ఈ లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఉంటున్నా అన్నట్టుగా అయిపోయారు మీ పర్సన్. బట్ నా మీ పర్సన్ కూడా తన ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా షిఫ్ట్ అవుతున్నాయి. ఓకే, అప్పుడు రిజెక్ట్ చేసిన మీ పర్సనే ఇప్పుడు మీతో హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు, అండ్ అదే మీకు చెప్తారు కూడా త్వరలో. బట్ మీ పర్సన్కి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనో లేదా ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవాలనో చూస్తారు. ఓకే, సెలబ్రేషన్ ఈజ్ ఓకే, బట్ మీ పర్సన్కి ఏది గిఫ్ట్ ఇవ్వద్దు. ఎందుకు అని అడగద్దు ఇక్కడ దయచేసి, గిఫ్ట్స్ ఏమీ మీ పర్సన్కి ఇవ్వద్దు. ఓకే, సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ సేమ్ వే మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మీ లైఫ్లో కూడా మీరు ఏదో ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనేది ఉంది మీకు ఇన్ ద కమింగ్ డేస్. సో ఆ సెలబ్రేషన్ కూడా మీరు మీ పర్సన్తో కలిసే చేసుకుంటారు. అండ్ మీ పర్సన్ మీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అది జనరల్గా ఆ గిఫ్ట్ అంటే ఏంటి అని అంటే ఏదో ఒకటి కాదు. జనరల్గా ఏమిస్తుంటాం గిఫ్ట్ అనగానే ఏదో ఒకటి, ఒక సెంటిమెంటల్ ఆర్ ఎనీ రొమాంటిక్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అలాంటిది కాదు ఇక్కడ. ఇదేంటంటే ఆ గిఫ్ట్ అనేది ఒక హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ని చూపిస్తుందన్నమాట. మేబీ రింగ్. ఓకే, సో ఆ రింగ్ ఎప్పుడైతే మీ పర్సన్ మీకు గిఫ్ట్ ఇస్తారో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు అసలు హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఓకే, సో ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. డెత్ రీబర్త్ లాంటిది. దట్ పాస్ట్ సైకిల్ కంప్లీట్గా ఎండ్ అయింది, అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ సాడ్నెస్తో స్టార్ట్ అయినా కూడా చాలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది ఈ బ్రాండ్ న్యూ సైకిల్. ఓకే, ఈ పర్సన్ మీకు ఇంకా సోల్మేట్స్ ఉన్నారా, ఇంకా ఎవరైనా ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మీ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారా అనే డౌట్ ఉంటుంది మీకు. కానీ మీ పర్సన్ అలాంటి పర్సన్ కాదు. ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్డ్, మెచ్యూర్డ్ పర్సన్. చైల్డిష్ ఎనర్జీస్ లేవు ఇక్కడ ఇప్పుడు. ఓకే, మీరు మాట్లాడుతున్నా కూడా మీ పర్సన్ వెంటనే రిప్లై ఇస్తారు. లాట్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది మీ పర్సన్ దగ్గర, మీ పర్సన్తో మీకు, అండ్ లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. తను వర్క్ చేసుకుంటున్నా కూడా మీతో మెసేజ్ చేస్తూ ఉంటారు.
ఓకే. సో నెక్స్ట్ ఏంటి? సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందంటే, మీ ఇద్దరి మధ్య కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ కనుక ఉంటే, ఈ థర్డ్ పార్టీ ఇష్యూ అనేది మీ లైఫ్లో ఫర్ ద లాస్ట్ టైం మళ్ళీ ఒక్కసారి వస్తుంది. లాస్ట్ టైం అనమాట. మీరు దాన్ని ఆ థర్డ్ పార్టీ ఎనర్జీని చూసి చూడనట్టు వదిలేయండి. ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అవి మీ పర్సన్ సైడ్ నుంచి వస్తాయి మీ ఇద్దరి మధ్యకి. సో మీ పర్సనే డీల్ చేస్తారు అని వదిలేసేయండి, మీరు హ్యాపీగా ఉంటారు. మీరు కూడా అదే పాయింట్ మీద ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. సో డోంట్ రిపీట్ దట్. అండ్ మీ పర్సన్ని మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 6 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. సెండింగ్ లవ్ అండ్ లైట్.